శ్రీ గురుభ్యో నమ. హేరంబ జ్యోతిష్యపీఠానికి స్వాగతం. ఈరోజు ప్రశ్న, మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి వస్త్రాభరణాలు ధరింపజేసుకోవాలి? ఇది ప్రశ్న. చూడండి, పూర్వకాలం అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, ఆ తరుణంలో చాలామంది చక్కగా, స్త్రీలైతే చక్కగా మొహానికి పసుపు రాసుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడం, నుదుటిని బొట్టు పెట్టుకోవడం, చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవడం, సాంప్రదాయమైనటువంటి దుస్తులు వేసుకుని పూజా కార్యక్రమం నిర్వహించడం, అట్లాగే జుట్టు విరబోసుకోకుండా చక్కగా ముడి వేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొనడం గట్రా చేసేవారు. పురుషుడైతే చక్కగా పంచి కండువ, పంచి అంటే లుంగీ కాకుండా పట్టు వస్త్రాలు అంటే పట్టు పీతాంబరాలు అంటారు. పంచి కండువ ధరింపజేసి పూజలో కూర్చునేవారు. పంచి అంటే మళ్ళీ లుంగీలా కట్టుకోకుండా చక్కగా గోచి పెట్టుకొని పైన షర్టు, బని ఈ రెండూ లేకుండా కండువ వేసుకుని పూజలో కూర్చునేవారు. ఇది మన సనాతన ధర్మ సాంప్రదాయం, సనాతన ధర్మం యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయి. మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను, చక్కగా ప్రతి ఒక్కరూ కూడా మగవారు చక్కగా పంచి కండువాతో పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. అది ఇంటి దగ్గర అవ్వచ్చు, గుళ్ళో అయినా అవ్వచ్చు, తర్వాత ఇతరత్ర కార్యక్రమాల్లో అయినా సరే ఇలా నిర్వహించుకోవాలి. షర్టు లేకుండా, బన్నీ లేకుండా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి. స్త్రీలైతే ముఖ్యంగా సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా బొట్టు పెట్టుకొని, చక్కగా ఆ యొక్క జుట్టు ముడివేసుకుని, చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుని, చేతికి గాజులు వేసుకుని చక్కగా వారు కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి. కొంతమందికి ఎట్లా చేయాలో, ఎట్లా వేషధారణ ధరింపజేసుకోవాలో తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రకారంగా నడుచుకోవట్లేదు. అది ఎవరికి నష్టమండి? వాళ్ళకే నష్టం. చేసిన ఫలితం ఏదైతే ఉందో అది నిష్ఫలితం అయిపోతుంది. కాబట్టి కొంతమంది చూడండి, కొంతమంది లుంగీ వేసుకుంటారు, తెల్ల లుంగి కట్టుకుంటారు, చక్కగా పైన షర్ట్ వేసుకుంటారు, షర్ట్ మీద కండువా వేసుకుంటారు. అంటే సగం సగం పనులు చేస్తున్నారు. అట్లా చేయకూడదండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నేను చెప్పినట్లుగా పాటించి మన ధర్మాన్ని మనం రక్షింపజేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వారికి, వారి కుటుంబానికి మంచిది. ఆ దేవీ దేవతల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎంచేదంటే పూర్తిగా పరిపక్వంగా చేయకుండా ఉంటే మాత్రం నిష్ఫలితం అనేది కనిపిస్తుంది. ఆ దేవత కూడా సంతృప్తి చెందరు. కాబట్టి చక్కగా వేషధారణ మంచిగా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, ఇత్యాది కార్యక్రమాలు. పట్టు పీతాంబరాలు ఉంటే కనుక ఖచ్చితంగా మరీ మంచిది. మరొకసారి తెలియజేయడం జరుగుతోంది. సర్వేజన సుఖినో భవంతు.